హలో గాయస్, చలో ఇక రైడ్ స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఫ్యూల్ చేపిద్దాం. లేదా ఈరోజు ఎక్కడికి వెళ్తామో చెప్పలే కదా, దారిలో మాట్లాడుకుందాం అదంతా. ఫస్ట్ ఫ్యూల్ చేపిద్దాం. 3:30 కొట్టు. కెమెరా ఛార్జింగ్ పెట్టాలా, బ్యాటరీ ఉంటుంది. ఫస్ట్ మనం ఇప్పుడు కామారెడ్డి వెళ్ళాలి, ఎందుకంటే ఫ్రెండ్ గాని తీసుకొని వెళ్ళాలన్నట్టు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తామని చెప్పలేగా, మద్దికుంట వెళ్తున్నా. మద్దికుంటలో అంత స్పెషల్ ఏంటంటే, సో ఈరోజు మహాశివరాత్రి మద్దికుంటలో చాలా ఫేమస్ జరుగుతుంది. ఇంతవరకు నేను విజిట్ చేయలేదు. ఇది వచ్చేసి మా ఊరు విలేజ్ టెంపుల్. ఇది నైట్ ఎట్లా అనిపిస్తుంది గోప్రోలో. ఫస్ట్ టైం మనము గోప్రో తీసుకున్నప్పటి నుండి నైట్ వ్లాగ్ చేయడం. మైక్ కూడా ఈరోజు వచ్చింది. ఆ మైక్ అడాప్టర్ కూడా అటాచ్ చేసినాం. ఇప్పుడు మైక్తోనే మనకు ప్రజెంట్ వాయిస్ వచ్చేది. అది వాయిస్ వస్తుందో లేదో కూడా తెలీదు, వచ్చినా క్లియర్గా వస్తుందా లేదా తెలీదు. మరి ఒకసారి కామెంట్ చేయండి, క్లియర్గా వస్తుందా లేదా వాయిస్. మరి సెకండ్ వ్లాగ్ అనుకుంటా నైట్లో రావడం. ఫస్ట్ ఒకటి జనగామ మాతదేమ వచ్చింది అనుకుంటా, మళ్ళీ సెకండ్ వ్లాగ్ ఇదే. 5:36 అయిందా, ఆ టైం నుంచి ఘోరంగా వచ్చేస్తున్నాయి ఇవి కెమెరాకి. ఈ కెమెరాకి కూడా పడిపోయినాయి, ఆల్రెడీ పడిపోయినాయి కూడా. ఇక అప్పుడు మధ్యాహ్నం క్లీన్ చేస్తూ ఉండాలి నేను. ఇక అదొక పని అయిపోయింది అనుకో. అది కూడా ఒక 8 వరకే ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్ 8 తర్వాత ఈ పురుగులు ఉండేవి. అదేంటి ఏమో అంటే ఇవి పర్టికులర్గా టైం పెట్టుకుంటే ఏమో ఈ టైంలోనే రోడ్ల మీద వచ్చి పబ్లిక్ని డిస్టర్బ్ చేయాలని. కామారెడ్డి ఎంటర్ అయిపోయినాం. కామారెడ్డి నుండి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మద్దికుంట విలేజ్ నేమ్. గుడి నేమ్ వచ్చేసి రామేశ్వర స్వామి దేవాలయం. చాలా ఫేమస్ అన్నట్టు అక్కడ. అందుకోసమే మనం ఈ నైట్ రైడ్ వెళ్ళడం. ఇప్పుడు యాక్చువల్లీ అసలు దోమకొండని వెళ్దాం అనుకున్నా. ఎవ్రీ ఇయర్ చూసినాం, చాలా మట్టు మన వాళ్ళందరూ చూసిరు కదా అని చెప్పేసి నేను దాని దగ్గరికి వెళ్ళలేదు. ఆల్రెడీ మనం దోమకొండ ఫోర్ట్ ఒకటి వీడియో కూడా చేసినాం. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఈ మద్దికుంట లాగా అయిపోయినాక రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం ఒకసారి దోమకొండలో కూడా షూట్ చేసుకుందాం. అక్కడ రథమే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ దాన్ని లాక్కెళ్తారు. వీలైతే మనం వెళ్ళేలోపు రథం ఉంటే అక్కడ చూద్దాం. ఫస్ట్ అయితే ముందుగా మద్దికుంటకి వెళ్ళినాక చూద్దాం ఏం జరుగుతుంది, మనకు అక్కడ ఎంత టైం అవుతుంది అనేది. మా ఫ్రెండ్ గారు ఉండేది ఇక్కడనే, కాల్ చేసాం మనకి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు, అందగాడు వస్తున్నాడా. వైజాగ్ అయితే దారుణంగా పడిపోయింది, మీకు చూపిస్తా అండి. మీకు అనిపిస్తుందో లేదో, మరీ దారుణంగా అంటే దారుణంగా అయిపోయింది వైజాగ్ అయితే. మొత్తం పురుగులు మొత్తం వైజాగ్కే చచ్చిపోయినాయి. కనిపిస్తుందా మీకు? అంత దారుణంగా ఉంది. క్లీన్ చేద్దాం ఒక్కసారి హెల్మెట్ తీసి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి 18 కిలోమీటర్స్ వస్తుంది. గూగుల్ మ్యాప్ని పెట్టేసుకొని ఫాలో అయిపోతున్నాం రూటు. అప్పుడప్పుడు మీరు గూగుల్ మ్యాప్ను మరీ అంత ఇదిగా నమ్మకండి, తీసుకెళ్ళి ఏదో లోయలో వాడేస్తుంది. ఎట్లుంటది మరి మనతోని. సో ఊరి దగ్గర దాకా వెళ్ళాక ఎందుకైనా బెటర్ ఒకసారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కోండి. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం. ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం మనం. ఇక్కడ నుండి ఊరిలోకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఊరు దాటినాక మద్దికుంట టెంపుల్ వస్తుంది. రోడ్ అయితే మరి దారుణంగా ఉంది. ఇది వచ్చేసి విలేజ్. ఈ విలేజ్ దాటినాక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ చాలా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇది మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది టెంపుల్ వచ్చేసి.
చుట్టూ మొత్తం ఫారెస్టే. టెంపుల్ వచ్చేసి ఇదే. హలో గాయ్స్, నమస్తే. వచ్చేసినాం టెంపుల్కి అయితే వచ్చేసినాం, రీచ్ అయిపోయినాం. ముందాలకి వెళ్ళి చూపిస్తా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఎంట్రన్స్లోనే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసుకోండి. శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్. చాలా ఎక్కడ నుండే స్టార్ట్ పిల్లలు. హాయ్ హాయ్. చాలా వీలైతే దర్శనం కూడా చేసేసుకుందాం. టెంపుల్ వచ్చేసి ఫస్ట్ అయితే మనం కాళ్ళు చేతులు అడుక్కున్నాం. కోనేరు వచ్చేసి ఇక్కడ ఉంది, ఇదే కోనేరు. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఈ క్యూ కట్టి లోపలికి వెళ్ళిపోవాలి. అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది పక్కనే. हर हर शंकर शंभो शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर शंभो शंकर. ఓం నమ శివాయ. రామారెడ్డి మండల్ మద్దికుంట గ్రామానికి చెందినటువంటి శ్రీ బుగ్గరామలింగేశ్వర ఆలయ స్వామి ప్రధాన అర్చకులు ప్రభాకర్ స్వామి మరియు శిష్య బృందము ద్వారా తెలియజేయమనగా, ఈ క్షేత్రం వచ్చేసి త్రేతాయుగంలో సీతారామచంద్ర స్వామి తన కరచలములతో బుగ్గ తీసి లింగాకారంలో లింగంకు నీరు పోయడం వల్ల బుగ్గ రామ లింగేశ్వర క్షేత్రమని ప్రతిష్ఠించింది. తరతరాలుగా సనాతన ధర్మం ప్రకారము, మా పూర్వీకుల ప్రకారము చెప్తున్నట్టు కథ ఇది. ఈ మధ్యకాలంలో ఈ 13 సంవత్సరంలో స్వామివారు భక్తులకు కొంగు బంగారమై దినదినాభివృద్ధి 2013లో జాతర చేసినప్పుడు సుమారు 30,000తో జాతర చేస్తే ఈరోజు 2025లో 3 లక్షల మందికి పైగా ఈ జాతర ఉత్సవాలు తిలగించారు. దాని ప్రభావం ఏమనగా, ఈ ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు స్వామివారు కొంగి బంగారమై వారి కోరిన కోరికలు తొందరగా నెరవేర్చి వారి ఆరోగ్యము వాళ్ళ కుటుంబంలో సౌఖ్యం ఉంచడం వల్ల భక్తులచే అతి పెద్ద క్షేత్రం, భక్తులతో నడుస్తున్న పెద్ద క్షేత్రం అనగా ఓన్లీ ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదానము మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ మరియు తర్వాత గోశాల
ఇవన్నీ నిర్మిస్తూ స్వామివారికి అఖండ దీపారాధన చేస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి ఆలయంకు విచ్చేసినటువంటి భక్తులకు స్వామివారు తొందరగా కోరికలు నెరవేర్చడం వల్ల ఆలయము తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఇట్టి ఆలయానికి గ్రామ కమిటీ మరియు ఆలయ కమిటీ వీళ్ళందరి తోడ్పాటు వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాము. ఈ ఆలయంకు మీరు వచ్చి ఈ యూట్యూబ్ ద్వారా తిలకించి మీరు వచ్చి ఈ ఆలయం యొక్క విశిష్టతను కనుగొంటారని ఆశిస్తూ మీ ప్రభాకర్ స్వామి, బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం ప్రధాన పూజారి. ఓం నమః శివాయ. నమస్కారం అండి. నా పేరు మల్లేశ్వరరెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను ఇక్కడికి. నాకు ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడికి రావడంతోనే నేను స్వామివారికి అభిషేకం అది చేశాను. నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది దానివల్ల. సో నాకైతే మంచిగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. కొన్ని హెల్త్ సమస్యలు కూడా ఉండే, అవి కూడా కొద్దిగా నాకు రిలీఫ్ అనిపించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః. దీన్ని అల్లబండి అంటారు. ఫస్ట్ స్టార్ట్ కాగానే లింగం బయట విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలు ఊరేగింపుగా పోతాయి. ఇట్లా బయటకు రాగానే ఊరేగింపు పోయి మొత్తం చావ మొత్తం ఊరంతా తిరిగి మళ్ళీ చావ తిరిగినాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక రథం ఎక్కుతుంది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ రథం ఎక్కుతుంది. ఇవి ఆ రోజు కూర్చొని రేపు నేను ఒక రోజు ఉండయి. దేవుడు ఉంటుంది దీని మీద. అందుకే దీనికి ఇంత ప్రభుత్వం. ఈ కైన్ కోరిక ఏది అయితే మనం అనుకుంటామో ఆ కోరిక నెరవేరాలంటే నిలబెట్టాలి. నిలబెడితే కోరిక నెరవేరుతుంది. మనకి ఏదైతే లోపల అనుకుంటే పెడతామో అది అంటుకుంటుంది. ఓం నమః శివాయ. ఇవంతా నాటకాలు చేసిన ఆడవాళ్ళు అందరు మొత్తం ఉండి ఇక్కడ జరగరు రేపటిదాకా. రేపు మళ్ళా ఒక్క పొద్దులు ఇడిచి ఇంటికి పోతారు. ఇక్కడ ఇడిచేసుకొని అందరు ఇక్కడనే ఇడుచుకొని మాల వేసుకున్న వాళ్ళు మాల తీసి ఇక్కడ నుంచి అయిపోతుంది. పొద్దుగల జాగ్రత్త అయిపోగానే పోతా ఉంటాయి కదా. ఒక్క అన్నదానము ఒక్క ఆయన 4 సంవత్సరాలు ఒకటే అన్నది శివరాత్రి తెల్లారి ఆయన ఒక్క ఆయనే పెడతాడు. ఆయనది మెడిసి తెలిసిన ఆయన ఒక్క ఆయనదే. వీడికి 4 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒక్క ఆయనే పెడతాడు. ఎంత ఖర్చు అన్నా కానీ మొత్తం బిర్యానీ చేసి పెడతాడు. చాలా ప్రాముఖ్యత ఉందన్నట్టు ఇక్కడ టెంపుల్కి. మన కోసం అయితే ఒక అన్నను పంపించారు. అతను మనం బట్టి నుండి గుడి మొత్తం చూపిస్తాడంట. అసలు క్రౌడ్ అసలు నేను తక్కువ ఉంది అనుకున్నా, కానీ ఒక్కటే పెరుగుతూనే ఉంది పర్ మినిట్కి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారు నాటకాలు వేయడం జరుగుతుంది. మనం చూస్తున్న క్రౌడ్ అంతా వీళ్ళు జాగారం చేసేవాళ్ళే. ఇక్కడ జాగారం అయిపోయినాక మార్నింగ్ జాగారం అయిపోయినాక ఇక్కడ నుండి వెళ్ళిపోతారంట వీళ్ళంతా. నైట్ మొత్తం ఇక్కడే స్టే చేస్తారంట. నాటక ప్రదర్శనలు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మెయిన్గా ప్రతి డే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట. ఒకటి లేడీస్కు ఒకటి జెంట్స్కు. ఇవి మొత్తం 45 మంది ఉంటారు ఇప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు 45 మంది అలా పనిచేస్తారు. అక్కడనే ఉంటారు. చిన్నగా ఏదైనా ఆటం అయితే నూకేస్తారు, కూరగాయలు కోసిస్తారు. వాళ్ళకు ఎట్లా అంటే మనం చేసేది ఏముంది, ఒక మతి మరిచేటట్టు ఈడ సావు అనేది ఎట్లా ఉంటుంది, ఇంటికాడ ఎట్లా చేస్తున్నామో అట్లా చేస్తాం. గుడి మీదకి వెళ్ళే ఊరు వచ్చి మొత్తం పెట్టేసి సావు కొనబోతామంటే ఇస్తాము. మొత్తం మేమే అగ్గిబట్టి సాగు చేస్తాం. వాళ్ళకి ఇంత ఏరుకొని పూసుకొని ఏమన్నా కానీ ఇక్కడ చేసే వాళ్ళకు అంత సేవ చేస్తాం. ఇంటికి మాత్రం పంపము. అది ముందు రాచుకుంటాము. నన్ను పంపద్దంటే మేము అయ్యము. వాళ్ళు వచ్చి తీసుకుంటే అద్దనము. మొత్తం సేవ మాత్రం చేస్తాం. ఒక లేడీస్ ఉంటుంది, ఒక ఎమర్జెన్సీ ఉంటుంది. చూపెడు దాన్ని చూడ ఎట్లా ఉంటుంది అనేది మీకు. ఇదేమో ఈ అన్నదానం. ఇది వచ్చేసి ఇది చూడ పొద్దుగల 6 గంటలకు పొద్దుగల 11 గంటలకు చాలా అవుతుంది. నైట్ 10 దాకా ఉంటుంది. లేదు అన్నది కుంట అయిపోదు. ఎప్పుడు మ్యాచ్ మొత్తం అయిపోయిందన్న ముచ్చట ఉండదు. ఇక పొద్దుగల 11:30కు స్టార్ట్ అయిపోతుంది. రేపు 10కే స్టార్ట్ అవుతుంది. స్వయం బుగ్గరామేశ్వర స్వామికి మాకు అనుకోకుండా శంకరుడు భక్తి అనుకోకుండా మాకు దోస్తు ద్వారా మా రామారెడ్డి ఊళ్ళో మాకు డ్రైవర్గా పనిచేస్తాడు. అతని ద్వారా ఇక్కడికి వచ్చి ఒక రోజు వచ్చినాము, నిద్ర చేసినాం. అనుకోకుండా అన్నీ చూసి ఈ ప్రదేశం అంతా పరీక్ష పెట్టిన తర్వాత మనం కూడా చేయాలని కృతవలం. ప్రోత్సాహం కాదు, ఎవరి ప్రమేయం లేదు. నా కృషితోనే భగవంతుని మనం సేవ చేస్తూ ఉన్నాం. మనం 8 సంవత్సరాలు చేస్తున్నాం. మాత్రం అయినంత కాడికి చేస్తూనే ఉంటాం. అప్పైనా దేవుని మేము చేస్తుంటాం. ఉన్నోళ్ళు చేయకుండా
మేము ఆ ధైర్యంతో దేవుడు చేయాలని మా యొక్క కోరిక. చాలా మంచిది. ఆ శివుడే మా తండ్రి, మంగళతోనే మా తల్లి. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కూర కట్టింగ్స్ చేసే వాళ్ళు కూడా అందరు ఉన్నారు. ఇక్కడ వంటలు భోజనాలు జరిగేటివి కూడా చూపిస్తాం. తను ఒక్కతనే అన్న చాలా ఇయర్స్ నుండి ఒకరు భరించుకుంటున్నారంట ప్రతి ఒక్క ఖర్చు మొత్తం. 10 ఎక్కిసాలు ఉంటాయి ఎప్పుడు, 10 ఎక్కిసాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఒకటి అయిన తర్వాత ఒకటి. ఈ బండి ఉన్నదా అనామతి బండి మీద గుంజుతాము, తీసుకుపోయి ఆడ అన్నం కేటాయిస్తాం. ఇక ఇది ఈజీగా ఇట్లా గుంజేస్తే ఎప్పుడు 10 ఎక్కిసాలు నడుస్తాయి వీడికి నుంచి. ఇది శివరాత్రికి మాత్రమే. తర్వాత ఇంట్లో సగం ఉంది, అది శివరాత్రి అయిపోయినాక అక్కడ నడుస్తుంది ఇంకోటి. ఇది శివరాత్రి రోజు దీన్ని వాడతాం. శివరాత్రి అయిపోయేదాకా నిన్న ఇయ్యాల రేపు ప్రజెంట్ అయితే దాంట్లో లడ్డు పెట్టేసి కాకపోతే అలా ఉండేది జెంట్స్, దాంట్లో ఉండేది జెంట్స్, దీనిలో ఉన్నది లేడీస్, దీంట్లో ఉండేది లేడీస్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో లడ్డు ప్రసాదాలు పెట్టిన వాళ్ళు మంచిగా బయట ఒకసారి చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి అసలు ఇవి ఎలా ఉంటాయో చూసుకుందాం మనం. అందరికి ఇక్కడ అన్నం పెట్టుకుంటా, మాకు ఏది కావాలన్నా మాకు ఇస్తాడు బాబు. ఇంకా అది ఒక లింగ వేసుకుంటాను. అంత పవర్ఫుల్. అట్ల నుంచి ఇమ్మవాడ పోయిన అన్నం మా తాతలు ముత్తాతలు చెప్పిన చరిత్ర. 3 సంవత్సరాలకు కాలం పోయినా కానీ గడ్డి ఉంటుంది మన ఆవులకు. 3 సంవత్సరాల కాలం పోయినా కానీ గడ్డి ఉంటుంది.